తెలంగాణలో జనసేన పార్టీ బలోపేతం కోసం హయత్ నగర్లో ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ సాయి శిరీష్ ఆధ్వర్యంలో జనసేన దండోరా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలకు ఎక్కడ న్యాయం జరిగినా అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని జనసేన నాయకులు తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్రం ఏర్పడిందని దానికోసం ఎంతో మంది ఉద్యమకారులు బలిదానాలు చేశారని చెప్పుకొచ్చారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో గడిచిన 6 నెలలుగా మేము అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాము. మొన్న రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు జూన్ 12వ తేదీన నన్ను కోఆర్డినేటర్ నుంచి ఇన్ఛార్జ్ బాధ్యతల్లో సార్ నియమించడం జరిగింది. ఖచ్చితంగా జనసేన పార్టీ అవసరం ఈ రోజున తెలంగాణ గడ్డ మీద ఎల్బీ నగర్ నియోజకవర్గానికి ఉంది అని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఎందుకంటే నీళ్లు, నిధులు, నియామకాలు అని ఏదైతే తెచ్చుకున్నటువంటి బంగారు తెలంగాణలో ఇంకా బిడ్డలు ఆకలి చావులతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇంకా మన రోడ్ల వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందక అనేక ఇబ్బందులకి గురవుతున్న వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళందరికీ అండగా జనసేన పార్టీ ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాం. అదేవిధంగా సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఈ రోజున మేము హయత్ నగర్ డివిజన్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి మిగతా డివిజన్స్ని కూడా రానున్న రోజుల్లో ప్రకటించబోతున్నాం. మేము సంస్థాగత నిర్మాణంలో బలంగా ఉన్నామని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఒక బలమైన శక్తిగా ఉంటుంది అని చెప్పడానికి మేము గర్వంగా ఆనందం వ్యక్తపరుస్తున్నాం. ఎందుకంటే ఎక్కడైతే జనసేన పార్టీ ప్రజలకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ జనసేన పార్టీ ఉంటుంది, సామాన్యుడికి గలమవుతుంది. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణకు రాబోతున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల మీద సార్ కూడా స్పందిస్తారు. ఇంకా పెద్ద సమస్యలు ఉంటే సార్ చెప్పడం జరిగింది, వారు వచ్చి నిలబడతానని కూడా చెప్పడం జరిగింది. ఈ తెలంగాణ నేలకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేటువంటి గౌరవం ఎప్పుడు ఆయన మనసులో ఒక పెద్ద పీట ఉంటుంది, పెద్ద స్థానం ఉంటుంది. వారి తరపున మేము తెలంగాణలో జనసేన పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్లబోతున్నాం. జనసేన పార్టీ అవసరం ప్రజలకి ఎంత ఉంది, పొలిటికల్ అకౌంటబిలిటీ, అవినీతి రహిత పాలన, ఒక విద్యావంతుల్ని, ఒక సామాన్యుడిని రాజ్యాధికారం వైపు చూపించేటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తీసుకుంది. దానికి మేము శంఖారావం పూరించాం. ఈ జనసేన దండోరా ఏదైతే ఉందో రోడ్డు సభలతో మేము ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం. ఇంకా రానున్న రోజుల్లో అనేక కార్యక్రమాలతో మేము ప్రజల దగ్గరికి వెళ్ళబోతున్నాం. ప్రజాదరణ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఎప్పుడు